కృష్ణా జిల్లా విజయవాడలో అను న్యూరో కార్డియాక్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. వడ్లమానుకు చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో నవంబర్ 17న అను న్యూరో కార్డియాక్ ఆసుపత్రిలో చేర్పించారు. ఒక ఇంజెక్షన్ బదులు ఇంకో ఇంజెక్షన్ ఇవ్వడంతో వెంకటేశ్వరరావు మరణించాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న డ్యూటీలో ఉన్న డాక్టర్ వెంకటేశ్వరరావుకు వేరే ఇంజెక్షన్ వేయడంతోనే చనిపోయాడని బంధువులు చెబుతున్నారు. మృతదేహాన్ని చూడాలని బంధువులు కోరగా డబ్బులు కడితేనే లోపలికి అనుమతిస్తామని ఆసుపత్రి యాజమాన్యం గదికి తాళాలు వేసేసింది. ఇప్పటికే 30 లక్షల రూపాయలు చెల్లించామని, ఇంకా డబ్బులు కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామని మృతుడి బంధువులు వాపోతున్నారు. గత నెల 15వ తారీఖు కింద పడ్డాడు. ఇది ఎవరు స్కూల్ కొట్టేశారు. అయితే ఈ హాస్పిటల్ జాయిన్ చేసాం. ఇది హాస్పిటల్ తీసుకొచ్చాం. శనివారం తీసుకెళ్తామన్నారు. శనివారం డిశ్చార్జ్ చేస్తామన్నారు. శనివారం ఎందుకు సోమవారం తీసుకెళ్తామా, ఇంకా కిడ్నీలో ప్రాబ్లం ఉందో చూడండి ఆపారు. రాత్రి 2 గంటలకు నిద్ర పట్టలేదంటే డాక్టర్ చెప్పి రాసిచ్చారు. రాసిచ్చింది అది బ్లడ్ క్లాట్ అయింది. చేసిన 1 నిమిషంలో చనిపోయాడు మనిషి చేశారు. డాక్టర్ నర్సు ఇద్దరు ఉన్నారంట లోపల. అది వాళ్ళ జూనియర్ అయ్యి ఎవరు చేసినా కానీ జరగకూడదు. డ్యూటీ డాక్టర్